హాయ్ గాయ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే ఒక గొప్ప శక్తి గురించి. అదే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే భయం కాదు, నష్టం కాదు, అణిచివేత కాదు. అది శక్తి, అది ఆత్మ నియంత్రణ, అది ఒక భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆలోచనలు, మీ అలవాట్లు ఖచ్చితంగా మారుతాయని నేను మీకు చెప్తున్నాను. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే కేవలం శారీరక నియంత్రణ మాత్రమే కాదు. మనస్సు, ఇంద్రియాలను, ఆలోచనలు ఈ మూడింటిను నియంత్రణలో ఉంచుకోగలిగితే అది నిజమైన బ్రహ్మచర్యం. మన భారతీయ సంస్కృతిలో బ్రహ్మచర్యం అనేది విద్యార్థి జీవితానికి మూల స్తంభం. విజయం సాధించడానికి అది ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి ఉండాలి. స్వామి వివేకానంద గారు బ్రహ్మచర్యం లేకుండా గొప్పతనం ఉండదు. ఈ కాలంలో బ్రహ్మచర్యం ఎందుకు కష్టంగా అవుతుంది? ఈరోజు మొబైల్స్, సోషల్ మీడియా, డిజిటల్ ఆకర్షణలు మన దృష్టిని, శక్తిని చిన్న చిన్న ఆనందాల కోసం వృధా చేస్తున్నాం. ఫలితంగా ఏకాగ్రత తగ్గడం, అలసట రావడం, లక్ష్యాలపై ఆసక్తి ఉండకపోవడం. కానీ బ్రహ్మచర్యం పాటించే యువకుడు విజయితుడై నిలుస్తాడు. బ్రహ్మచర్యం వల్ల లాభాలు: మెదడు శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువులో ఫోకస్ వస్తుంది, నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలరు, శారీరక శక్తి పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, క్రీడలు, ఎక్సర్సైజెస్లో స్టామినా పెరుగుతుంది, మనశ్శాంతి, కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిలో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది, గంభీరమైన గొంతు ఉంటుంది, ఆకర్షణ స్వయంగా వస్తుంది. బ్రహ్మచర్యం ఎలా పాటించాలి? ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. మీరు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు, అది చదువు కోసమైనా అవ్వచ్చు, క్రీడల కోసం. గొప్ప వ్యక్తిగా మారడానికి లక్ష్యం ఉంటే అది శరీరాన్ని అలసట లేకుండా ఉంచండి. రోజు ఎక్సర్సైజెస్ చేయండి, అలాగే వాకింగ్ చేయండి, అలాగే యోగాసనాలు చేయండి. శరీరం అలసిపోతే మనస్సు పడుతుంది. ఆహార నియంత్రణ అంటే సాత్విక ఆహారం తీసుకోండి, ఎక్కువ నీళ్ళు తాగండి, ఎక్కువగా మసాలా తినవద్దు, జంక్ ఫుడ్ అసలే తినవద్దు. ఆహారం ఈజ్ ఈక్వల్ టు ఆలోచన, ఆలోచన ఈజ్ ఈక్వల్ టు అలవాటు, అలవాటు ఈజ్ ఈక్వల్ టు జీవితం. ఖాళీ సమయాన్ని తగ్గించండి. మనస్సును అనవసరమైన ఆలోచనలు చోటు ఇవ్వకండి. ఏదైనా బుక్స్ చదవండి, ఏదైనా సాంగ్స్ వినండి, లేదా సాంగ్స్ పాడండి, ఏదైనా చెయ్యండి, కానీ ఖాళీగా ఉండవద్దు. బ్రహ్మచర్యం పాటించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. వాటిలో స్వామి వివేకానంద గారు, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు, మహాత్మా గాంధీ గారు ఏదైనా సరే చెప్పగలరు, ఏ విషయాన్నైనా సరే అలవకగా చెప్పగలరు. యువతకి ముఖ్య సందేశం: మిత్రులారా, బ్రహ్మచర్యం అంటే జీవితాన్ని వదులుకోవడం కాదు, బ్రహ్మచర్యం అంటే ఆనందాన్ని వదులుకోవడం కాదు, బ్రహ్మచర్యం అంటే భవిష్యత్తును గెలుచుకోవడం. ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి. విజయం గర్వం, గౌరవంగా మారుతుంది. ఈ శక్తిని చిన్న ఆనందాల్లో వృధా కానివ్వకండి. దాని లక్ష్యం కోసం దాచుకోండి. మీ జీవితం ఒక ఉదాహరణగా మార్చుకోండి. బ్రహ్మచర్యం శక్తి, బ్రహ్మచర్యం విజయం, బ్రహ్మచర్యం గొప్ప జీవితం. ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.